కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా రెపరెపలాడుతోంది కాషాయ జెండా. ఎప్పుడైతే 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ దేశానికి ప్రధాన సైనికుడిలా పగ్గాలు చేపడుతూ ప్రధాని కంటే ఎక్కువ దేశాన్ని కాపాడే యోధుడిగా నిలబడ్డాడో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగానే కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చారు. ఒకప్పుడు అగ్రదేశాల్లో ఏ సదస్సు జరిగినా మన దేశ ప్రధాని ఎక్కడో వెనుక నిల్చుండేవారు. కానీ మోడీ వచ్చిన తర్వాత ప్రపంచ పటంలో భారత ప్రధాని అంటే ప్రపంచానికి అత్యంత ప్రాముఖ్యం అనేలా ఘనతను తీసుకొచ్చారు. దీంతో నరేంద్ర మోడీ దేశ ప్రజల చేత సమర్థవంతమైన నాయకుడు అనిపించుకున్నారు. బీజేపీ పార్టీకి ఆయువు పట్టుగా నిలిచారు. ఆయన నాయకత్వంలో బీజేపీ వరుసగా 3 సార్లు అత్యధిక రాష్ట్రాల్లో సగర్వంగా కాషాయ జెండా రెపరెపలాడిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ బలమైన క్యాడర్ను సంపాదించుకుంది. ప్రతి కార్యకర్త ప్రాణం పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నారు. పదవులు కాదు, దేశ అభివృద్ధే ముఖ్యమంటూ ధర్మపరమైన సిద్ధాంతాలను ఆచరిస్తున్నారు. ఈ ఆచరణ మూలంగానే ఇప్పుడు బీజేపీ దేశంలో 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి మొత్తం 19 రాష్ట్రాల్లో సమర్థవంతంగా కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. నా కుటుంబ సభ్యులారా, ఇందులో మొదటగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేనతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఏపీ ప్రజలకి అండగా నిలబడుతోంది. ఆ తర్వాత బీహార్లో నితీష్ కుమార్ కూటమితో బీజేపీ నిలబడింది. ఇదే కాక స్వతంత్రంగా బీజేపీ 15 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ 2 టర్ములుగా గెలుస్తూ వచ్చారు. మళ్లీ రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన సారథ్యంలో బీజేపీని గెలిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 2023లో బీజేపీ నుంచి రాజస్థాన్లో భజన్లాల్ శర్మ సీఎం అయ్యారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ విష్ణుదేవ్ సాయ్ ఆధ్వర్యంలో 2023లో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్లో ధామీ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే నిన్న కాక మొన్న మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. పొత్తులోనే అయినా ఇక్కడ బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చాయి. గోవాలో బీజేపీ సీఎం ప్రమోద్ సావంత్ అప్రతిహతంగా ముందుకెళ్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్లో వరుసగా బీజేపీయే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. మోహన్ యాదవ్ సీఎంగా ఉన్నారు. హర్యానాలో గత ఏడాది అనూహ్యంగా బీజేపీ ఘన విజయం సాధించింది. సీఎంగా సైని మరో నెలలో ఏడాది పూర్తి చేసుకుంటారు. ఇక గుజరాత్లో మోదీ సొంత రాష్ట్రం కావడంతో ఆయన పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి బీజేపీ ఓటమి ఎరగలేదు. ప్రస్తుతం భూపేంద్ర పటేల్ సీఎంగా ఉన్నారు. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్ ప్రదేశ్లో పేమా ఖండు, మణిపూర్లో బిరేన్ సింగ్, త్రిపురలో మాణిక్ సాహా బీజేపీ సీఎంలుగా కొనసాగుతున్నారు. ఇక త్వరలో దక్షిణాది రాష్ట్రాల్లో అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు అద్భుతమైన వ్యూహాల్ని రచిస్తోంది. వ్యూహాలతో పాటు దేశానికి కావలసిన సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు కల్పిస్తూ మనుషుల మనసుల్ని చేరుకుంటున్నారు దేశ కేంద్ర బీజేపీ నాయకత్వం. మొత్తంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ని సున్నాకి పరిమితం చేసేందుకు బీజేపీ అన్స్టాపబుల్గా ప్రధాని మోడీ సారథ్యంలో ముందుకెళ్తుంది.